మారిపోయింది. నీ జీవితంలో నువ్వు క్రీస్తును కలిగి ఉంటే చాలు. ఇది చెప్పాలి మనం. ఇది చెప్తే వాళ్ళకి లాభం రాదు కాబట్టి. ఇంకెంతకాలం మోసం? పాపం వాళ్ళని చూస్తున్నప్పుడు దుఃఖం కలుగుతా ఉంటది. ఎక్కడి నుంచో ప్రయాణం చేసి ఏదో జరిగిద్దని అక్కడ మోసపోయి. మోసమండి. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నువ్వేం చేయాలి తెలుసా? కొంతమంది అయినకని చెప్పు. అది మోసం. దగా. క్రీస్తు పేరట మోసం జరుగుతుంది అక్కడ. నేటి దినాన ఎంత మోసమో తెలుసా? యేసు క్రీస్తును ప్రదర్శించకుండా దెయ్యాలను ప్రదర్శిస్తున్నారు. అంతా స్టేజ్ నిండా దెయ్యాలతో పడిపోయిన వాళ్ళే. కొట్టుకుంటున్న వాళ్ళు ఏంటో తెలియదు. వాళ్ళు ఎవరో తెలియదు. రకరకాల శాస్త్రులండి. అదొక షో. జాగ్రత్త. సత్యవాక్యము నెరిగిన నువ్వు నేను కొంతమందినైనా అగ్నిలో నుండి లాగాలి. ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఏమిటి ఆశీర్వాదం? స్వార్థ ప్రకటించినప్పుడు, ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు, ఒక వ్యక్తి తన జీవితంలో క్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించినప్పుడు నూతన సృష్టిగా మారతాడే. ఇది ఆశీర్వాదం. లోక సంబంధమైన వాటిని చూపించి కాదు, క్రీస్తు యొద్దకు ఆకర్షించాలి. క్రీస్తు ప్రేమను, ఆయన కల్వరి యాగాన్ని మనం ప్రదర్శించాలి. వాళ్ళ ముందు చూపించాలి. పౌలు గారు గల్తీలకు రాస్తున్నాడు. గల్తీ పత్రిక 3వ అధ్యాయం. వారు సత్య మార్గము నుండి ఎవరో తప్పించారు వాళ్ళని దారి తప్పించారు. ఎక్కువ మంది అయిపోయారు ఈ దినాల్లో. దారి తప్పించేవాళ్ళు రకరకాల ఆకర్షణలు చూపించి